ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న RG5 న్యూస్. Happy birthday to you. చెప్పు పోమా ఆమెను పిలుచుకోపో ఆమెనే మాకు చట్టాలు పట్టే చెప్పింది అంటే కొంత మాయ కమ్యూనిటీ వస్తాము మళ్ళీ ఇది చాలా మంది మళ్ళీ కర్నూలు నగర్ మేయర్గా మీ దగ్గర రామ నామము ఆరోగ్యంతో అధికారంతో ఐశ్వర్యంతో సంకల్పం సిద్ధించునుగాక, వారి కుటుంబాలు చల్లగా ఉండునుగాక, వాళ్ళ ఇంటిలో శుభకార్యాలు, సంతానము పెరుగుట, గృహ నిర్మాణము, వారికి శత్రుశేషము రుణశేషము లేకుండా అందరితో కట్టకలిసిగా సహనం సహనం సహనం, ఓర్పు ఓర్పు ఓర్పు, ప్రేమ ప్రేమ ప్రేమ, ఇలాంటి విషయాలని గట్టిగా మన మనసులో నాటుకోవాలనుకుంటే గురువు మినహా మనం సొంతంగా ఏమీ చేయలేము. ఒక ఉపాధ్యాయునితో చదువు నేర్చుకోకుంటే మనం ప్రపంచంలో ఎన్ని 100 మాటలు మాట్లాడినా జ్ఞానం ఎలా ఉండదో ఆ ప్రకారంగా గురువు లేనిది గుడ్డి విద్య, గురువు దగ్గర ఉపదేశం లేనిది ఇది మనకు మామూలుగా మన పేరుతో లేకున్న భూమితో సమానం. ఇది ఈ పంచభూతాల శరీరము భగవంతుని లెక్కలో చేరాలంటే మంత్రోపదేశం పొందాలా, గురువు దగ్గర ఉపదేశం పొందాలా, గురువును నమ్ముకోవాలా, గురువుల సేవ చేయాలా. అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో పాల్గొనాలని
ఈరోజు మా జన్మదిన కార్యక్రమాలకు వచ్చి దాన ధర్మ సేవ ప్రేమ ప్రీతి నేను చూపేది కాదు, నా పైన మీరు చూపారు కాబట్టి గురువును ముట్టి గురువును నమ్మి గురి తాను చేరినాడు అన్నట్లుగా గురువుని నమ్మిన వాడు, గురు సేవ చేసిన వాడు, దైవ కార్యం చేసిన వాడు, బీదవాళ్ళకు సహాయం చేసిన వాడు, అందరితో కలిసిమెలిసి ఉండేవాడు, మానవుడిగా పుట్టి మహాత్ముడవుతాడు. మహాత్ముడైన తర్వాత మర్మాలన్నీ తనకు తానే టవర్గా తెలిసిపోతాయి. ముందర ఏమి జరుగుతుంది, తను ఏమైనా చెప్తే జరుగుతుంది. అన్నిటికీ అనుకూలం భగవంతుడు దగ్గర అవుతాడు. ప్రపంచానికి దూరమైన దేవునికి దగ్గర అవుతాడు అనేటువంటి విషయాన్ని మీకు చెప్పి, దురలవాట్లకి దూరం ఉండాలని చెప్పి, మంచి పద్ధతిలో నడవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థన చేస్తూ మా పైన చూపిన ప్రేమకు ఎప్పుడైనా మీ గురించి నా ప్రార్థనలో రాత్రి 12 నుండి 2 గంటల 3 నిమిషాల వరకు జీవాత్మ పరమాత్మ కలియక అనేటువంటి, మళ్ళా 2 నుండి 4:30 వరకు ఋషిముహూర్తము, 4:30 నుండి 6 గంటల 7 నిమిషాల వరకు బ్రహ్మముహూర్తం. ప్రపంచం 6 గంటల అయిన తర్వాత ప్రకృతిలో వికృతం అయిపోయి సూర్యుడు బయలుదేరిన తర్వాత ఎవరు జపతపాదులు ఏకాగ్రతం ఎవరు చేయలేరు. ఈ మర్మము అంతా కూడా మాకు ధర్మశాస్త్రంలో మర్మశాస్త్రం మాకు తెలుసు కాబట్టి మీ అందరి గురించి మా ప్రార్థనలు. మీరు నమ్మినా మీకు నవరత్నాలే, నమ్ముకున్నా కూడా మీకు నవరత్నాలే. మీరు నమ్మితే మీకు ఎన్నో లాభాలు ఉన్నాయి. నమ్మక తెలియక మర్చిపోయినా మా శిష్యవర్గం వచ్చిన వారికంతా ఈ ప్లేసులో ఏదైనా ఈ స్థలంలో భుజించినా వచ్చిపోయినా అప్పుడప్పుడు వస్తే వాళ్ళకి అనుకున్న కార్యం నెరవేర్చు వాక్ సిద్ధించునుగాక, శత్రువులు మిత్రులు అవుదురుగాక, బీదలు ధనికవంతులు అవుదురుగాక, అధికారం లేనిటువంటి వాళ్ళ అధికారులుగా ఉందురాక, వాళ్ళ మనసులో ఉన్న జయోపజయములకి జయమే అవునుగాక, వారి మేము కట్టు కలిసిగా ఉండునుగాక, ఎవరిపైన ద్వేషాలు భావాలు ఇలాంటివి లేకుండా ఉండునుగాక, ఈ మాంస శరీరం మంత్ర శరీరంగా మారునుగాక అనేటువంటి ప్రార్థన భగవంతుని ఈశ్వరుని ఆ మాయాదేవిని మేము కోరుకుంటూ మీ గురించి ఎప్పుడూ మీ కుటుంబమే మా కుటుంబము, మీ ఖుషి నా ఖుషి, మీకు బాధలో ఉండేటువంటి భగవంతునికి అర్పితం చేసి ప్రార్థన చేస్తున్నట్టు మిమ్మల్ని కోరుకుంటున్నాను. పాడి పంటతో అందరూ ఆరోగ్యాలతో ప్రయాణంలో కానీ మాటల్లో కానీ వ్యాపారంలో కానీ చల్లగా ఉండాలని చెబుతున్నాను. అన్నదాత సుఖీ భవ, సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వింటుంటే మనిషికి శాంతి వచ్చి శక్తి వస్తుంది.